హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ కూడా హ్యాపీగా ఉండండి. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంతమంది చూసే అవకాశం ఉంటుంది. ఈరోజు రీడింగ్ ఏమిటంటే పీకే కార్డ్ రీడింగ్. ఇక్కడ 3 ఫైల్స్ అయితే ఉన్నాయి. ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3. ఫైల్ 1 రెడ్ కలర్ రోజ్, ఫైల్ 2 గ్రీన్ కలర్ లీవ్స్, ఫైల్ 3 పింక్ బేబీ పింక్ కలర్ రోజ్. ఈ 3 ఫైల్స్లో మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఒక 10 సెకండ్స్ మీకు టైం ఇస్తాను, మీరు సెలెక్ట్ చేసుకోండి. ఈరోజు రీడింగ్ ఏమిటంటే మీకున్న సమస్యలకు యూనివర్స్ పరిష్కారం చూపిస్తుందా లేదా చూడండి. ఈరోజు రీడింగ్లో అయితే యూనివర్స్ మీకు పరిష్కారం చూపిస్తుందా లేదా మీ సమస్యలకి ఈరోజు రీడింగ్లో అయితే తెలుసుకోవచ్చు. పర్సనల్ రీడింగ్ కావాలి అంటే స్క్రీన్పై నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. ఫైల్ 1 రెడ్ కలర్ రోజ్, ఫైల్ 2 లీవ్స్ గ్రీన్ కలర్, ఫైల్ 3 బేబీ పింక్ కలర్. అలాగే మీకు టైం అయితే మెన్షన్ చేస్తాను. ఫైల్ 1కి టైం, ఫైల్ 2, ఫైల్ 3 దేనికి దానికే టైం అయితే మీకు మెన్షన్ చేస్తాను. మీరు డిస్క్రిప్షన్లో టైం చూసి మీరు స్కిప్ చేసి చూసుకోండి. మీరు ఏ ఫైల్ సెలెక్ట్ చేసుకుంటే ఆ టైంని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. లేదంటే వీడియోని ఆఫ్ చేసి మీరు ఏ కలర్ అయితే మీకు బాగా అట్రాక్ట్ అవుతుందో ఆ కలర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఫైల్ 1 ఈ రెడ్ కలర్ రోజ్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో ఇప్పుడు మీకు యూనివర్స్ మీ సమస్యకి ఏ పరిష్కారం చూపిస్తున్నారో తెలుసుకోవచ్చు. మీ వరకు అయితే అన్ని పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి. సో నాకు ఏమనిపిస్తుందంటే కన్ఫామ్గా యూనివర్స్ అయితే మీ సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది అని చెబుతుంది. ప్రజెంట్ మీరు ఏ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారో అందులో మాత్రం మీ ఎమోషన్స్ని ఇన్వాల్వ్ చేయకండి. మీరు రిలేషన్ ఆర్ కెరియర్ ఏ ప్రాబ్లంలో ఉన్నా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. చాలా షార్ప్గా ఉండాలి. మీరు ప్రతిదీ గమనిస్తూ ఉండాలి. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఎలాంటి వారు, వాళ్ళ వల్ల మీకు ఏమైనా ఫ్యూచర్లో అయినా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందా అని చెప్పి గమనిస్తూ ఉండండి. మీరైతే కొంతమంది అయితే ఇలాంటి వ్యక్తుల వల్ల ఇప్పటికే చాలా ఇబ్బందులు ఫేస్ చేసినట్లు ఉన్నారు. చాలా వరకు మీరు వేసే ఏ స్టెప్ అయినా కూడా చాలా ఫోకస్డ్గా ఆలోచించి వెయ్యాలి. ఖచ్చితంగా మీరు ఇలా చేయడం వల్ల మీ లైఫ్లో కొన్ని ఎండ్ అవుతాయి ప్రాబ్లమ్స్. మళ్ళీ మీ లైఫ్ అయితే హ్యాపీగా న్యూ బిగినింగ్ అయితే అవుతుంది. కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఎండ్ అయ్యే అవకాశం ఉంది. మీరు ఎక్కువగా ఆలోచించి ఏ స్టెప్ అయినా తీసుకుంటే ఫోకస్డ్గా ఉంటే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే చేంజ్ అవుతాయని చెప్పాలి. ఖచ్చితంగా మీ లైఫ్లో చేంజెస్ కూడా వస్తాయి. తొందరలోనే మీ లైఫ్లో చేంజెస్ వస్తాయని ఇక్కడ సూచిస్తుంది. అది ఏ చేంజ్ అయినా అవ్వచ్చు. రిలేషన్స్ ప్రాబ్లమ్స్ ఆర్ కెరియర్, లేదంటే హెల్త్ ప్రాబ్లమ్స్. మేబీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే వాటి నుంచి బయటకు వస్తారు. లేదా మీరు ఉన్న ప్లేస్ నుంచి వేరే చోటుకు వెళ్ళడం, జాబ్ ఆపర్చునిటీస్, రిలేషన్స్ రికవరీ అవ్వడం. అంటే మీరు సపరేషన్లో ఉంటే మళ్ళీ మీ రిలేషన్ రికవరీ అవ్వడం, ఇలా ఏదైనా కూడా అవ్వచ్చు మీ లైఫ్లో అయితే. బట్ మీరైతే మీ లైఫ్లో ఏ ఇబ్బంది వచ్చినా, ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా దాని నుంచి వాకౌట్ అవ్వడానికి ప్రయత్నం చేయకండి. నేను ఏదైనా రెడీ, నేనే ఎక్స్పెక్ట్ చేశాను, నాకు ధైర్యం ఉందని స్ట్రాంగ్గా ఉండండి. ఏ ప్రాబ్లమ్స్ నుంచి అయినా కూడా భయపడి వాటి నుంచి వాకౌట్ అవ్వాలి అని చెప్పి మీరైతే అనుకోవద్దు. స్ట్రాంగ్గా ఉండండి, పోరాడండి. అలా చేయడం వల్ల మీకు జస్టిస్ జరుగుతుంది. మీ లైఫ్లో కొత్త ఆపర్చునిటీస్ అయితే వస్తాయి. బట్ మీరు ఒక ఆలోచనతో యాక్షన్ తీసుకోండి. అవి దగ్గరికి వచ్చే వరకు వెయిట్ చేయండి. టైం కోసం చూడండి. అంటే రిలేషన్ విషయంలో మీ పర్సన్ మీ దగ్గరికి వస్తే కంగారు పడకుండా ఆలోచించి ఛాన్స్ ఇవ్వండి. అలాగే న్యూ పర్సన్ అయినా సేమ్ అంతే. కెరియర్ విషయంలో కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీ లైఫ్లో ఏ చేంజెస్ వచ్చినా కూడా మీ మంచికే.
అని మీరు గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. అయితే ఓకే, ఏస్ ఆఫ్ పెంటికల్స్, ఏస్ ఆఫ్ పెంటికల్స్ 2 కార్డ్స్ అయితే వచ్చాయి మనకి. మీ ప్రాబ్లమ్స్ అయితే సార్ట్ అవుట్ అవుతాయి, ఖచ్చితంగా సార్ట్ అవుట్ అయితే అవుతాయి. బట్ ఇది ఇద్దరు వ్యక్తులకు సంబంధించిందిగా కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, క్యూన్ ఆఫ్ వాండ్స్, క్యూన్ ఆఫ్ స్పార్స్, సేమ్ క్యూన్ ఆఫ్ స్పార్స్, క్యూన్ ఆఫ్ స్పార్స్, సేమ్ 2 కార్డ్స్ వచ్చాయి మనకి. యూనివర్స్ కూడా సేమ్ అదే కార్డ్స్ అయితే వచ్చాయి, సేమ్ అదే కార్డ్స్ అయితే ఇచ్చారు యూనివర్స్ కూడా మనకి. మీ లైఫ్లో పర్సన్ స్టబన్ పర్సన్ అవ్వడం వల్ల మీ లైఫ్లో ఇలాంటి వ్యక్తులు వస్తే మళ్ళీ మీపై తన అథారిటీ చూపించడం, వాళ్ళ ఈగోతో మిమ్మల్ని హర్ట్ చేయడం వంటి అవకాశం అయితే ఉంటుంది. మీరు ఎంత కేర్గా చూసినా కూడా వాళ్ళ ఈగోతో అయితే మిమ్మల్ని హర్ట్ చేస్తారు. అందుకే మీరు ఎవరికైనా మీ లైఫ్లో రావడానికి ఛాన్స్ ఇస్తే కనుక మేబీ ఛాన్స్ ఇచ్చే ముందు ఆలోచించండి. పాస్ట్లోలా ఏమీ ఆలోచించకుండా నిర్ణయం అయితే తీసుకోవద్దు. తన తప్పులు ఉన్నప్పుడు నిలదీయడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీ పర్సన్ పాస్ట్లో ఉన్న వ్యక్తులు మీ లైఫ్లోకి వస్తే మేబీ వాళ్ళ తప్పులు ఉన్నప్పుడు మీరు నిలదీయడానికి అయితే ప్రయత్నం చేయండి. దానివల్ల ఫ్యూచర్లో మీరు ఆ వ్యక్తుల వల్ల పాస్ట్లో ఫేస్ చేసిన బాధ పడకుండా ఉంటారు. స్ట్రాంగ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది మీకు. యూనివర్స్ కూడా మీకు అదే చెప్తున్నారు. ఇదేనండి ఫైల్ 1 రెడ్ కలర్ రోజ్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి యూనివర్స్ అయితే మీ ప్రాబ్లమ్స్ అయితే సార్ట్ అవుట్ చేస్తారు. బట్ మీరు ఏ విషయమైనా కూడా ఏ వ్యక్తులకైనా ఛాన్స్ ఇచ్చే ముందైతే ఆలోచించుకుని అప్పుడు నిర్ణయం తీసుకోండి. ఏదైనా తప్పులు ఉంటే వేరే వ్యక్తులు మీ విషయంలో ఏదైనా తప్పుగా చేస్తే బిహేవియర్ మీరు నిలదీయండి, అడగండి అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారు. హాయ్ అండి, ఫైల్ 2 ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో ఇప్పుడు మీకు యూనివర్స్ మీ సమస్యలకు ఏ విధంగా పరిష్కారం చెబుతున్నారో తెలుసుకోవచ్చు. ఈ కార్డ్స్ చూస్తుంటే మీ సమస్యకి యూనివర్స్ అయితే పరిష్కారం చూపించాలి అని అనుకుంటున్నారని తెలుస్తుంది ఖచ్చితంగా. మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్నా ఏదైనా పెద్ద ప్రాబ్లం అయినా మీకు పరిష్కారం అయితే జరుగుతుంది. రిలేషన్ ఆర్ కెరియర్ అవ్వచ్చు, మీకు పరిష్కారం అయితే అవుతుంది. మీరు ఎటువంటి డౌట్స్ అయితే పెట్టుకోవద్దు. యూనివర్స్ అయితే మీ సమస్యలను పరిష్కరించాలి అని డిసైడ్ అయ్యిందని చెప్పవచ్చు ఖచ్చితంగా. అన్నీ కూడా పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి. ద సన్, పీస్ఫుల్ కార్డ్స్ అన్నీ కూడా పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి. కింగ్ ఆఫ్ వాండ్స్ వచ్చిందంటేనే మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్ అండ్ జెంటిల్మెన్ పర్సన్గా అయితే ఉండాలి అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారు. అటు కొన్ని నెగిటివ్స్ కూడా కనిపిస్తున్నాయి. మీరు ప్రజెంట్ చాలా డిప్రెషన్లో ఉన్నట్టు కనిపిస్తుంది. డిప్రెషన్ అనేది మీ ఆర్థిక పరిస్థితులు అవ్వచ్చు, లేదా జాబ్ ఆర్ బిజినెస్ ఏదైనా కూడా అవ్వచ్చు. కెరియర్ పరంగా లేదా ఆర్థిక పరిస్థితులు బాగోలేక, ఒక విధంగా చెప్పాలి అంటే మీరు సంపాదించే మనీ అవ్వచ్చు, మరి ఏదైనా మీకు సరిపోకపోవడం, ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఫ్యామిలీ పరంగా ఉన్నట్టు కనిపిస్తుంది. మరి కొంతమందికి రిలేషన్ విషయంలో సపరేషన్లో ఉండడం, రిలేషన్ విషయంలో కమిట్మెంట్ లేదా నో కాంటాక్ట్ సిచ్యువేషన్, కొంతమంది ఎమోషనల్గా మీ ఫీలింగ్స్తో ఆడుకుని మిమ్మల్ని బాధ పెట్టడం వల్ల కొంతమంది రిలేషన్ విషయంలో చాలా డిప్రెషన్లో ఉన్నట్టు కూడా కనిపిస్తుంది ఇక్కడ. అందుకే మీరు ఇంకా ఎప్పటికీ కూడా లక్ రాదేమో, ఈ బ్యాడ్ లక్లోనే ఉంటానేమో అని, ఇదే ఇలా కొనసాగుతుందేమో అనే నెగిటివ్ థాట్స్ తోటి అయితే ఉన్నారు. మీరు చాలా డిప్రెషన్తో అయితే కనిపిస్తున్నారు. బట్ మీరు మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరైనా కూడా మీరు ఈ కింగ్ ఆఫ్ వాండ్స్, నేను చెప్పాను కదా స్టార్టింగ్, కింగ్ ఆఫ్ వాండ్స్ లాంటి వారు అని గుర్తుపెట్టుకోండి. మీ ప్రాబ్లమ్స్కి సిచ్యువేషన్ ఏమైనా కూడా మీ మైండ్ సెట్లో మార్చుకోవడం, మీ ప్రాబ్లమ్స్ సొల్యూషన్ ఏమిటంటే మీ మైండ్ సెట్ మార్చుకోవడం అంతే. యూనివర్స్ అదే చెప్తుంది. నెగిటివ్గా ఆలోచించవద్దు, మీరు ఫస్ట్ అది మార్చుకోవాలి. మీరు కింగ్ ఆఫ్ వాండ్స్ లాంటి వాళ్ళు, అందుకే కింగ్ ఆఫ్ వాండ్స్లా ఉండాలి. మీరు కూడా మీరు ఏదైతే చేసే ముందు కొంచెం ఫోకస్ పెట్టండి చాలు, చేసే పని కరెక్ట్గా ఉంటుంది. లేదా 1కి 2 సార్లు చెక్ చేసుకుని స్టెప్ తీసుకోండి అని చెప్పైతే యూనివర్స్ చెప్తున్నారు. మీ స్ట్రెంత్ మీకు తెలియట్లేదు, కానీ మీరు ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే ఫోకస్ పెడితే
అసాధ్యం అయ్యేది ఏమీ లేదు, అన్నీ కూడా సాధ్యం అవుతాయి. మీరు ఉద్యోగం చేస్తున్నా మరి ఏదైనా చేస్తున్నా మైండ్ దాని మీద పెట్టండి, పాజిటివ్గా ఆలోచించండి, పాజిటివ్గా ఉండటానికి ప్రయత్నం చేయండి. అప్పుడు యూనివర్స్ కూడా మీకు సహాయం చేయగలదు అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారు. యూనివర్స్ కూడా చెప్తున్నారు మీకు. మీరు పాజిటివ్గా ఉంటే యూనివర్స్ కూడా అప్పుడే మీకు సహాయం చేయగలదు. నెగిటివ్ థాట్స్తో ఉంటే యూనివర్స్ కూడా మీకు సహాయం చేయడానికి అవకాశం ఉండదు. ఫస్ట్ ఆ నెగిటివ్ థాట్స్ని వదిలేయండి. ఎందుకంటే మీరు నెగిటివ్గా ఆలోచించడం వల్ల యూనివర్స్ కూడా సహాయం చేసే అవకాశం ఉండట్లేదు. మీకు పాజిటివ్గా మీ లైఫ్లోకి వచ్చేవి ఏవైనా ఉన్నా కూడా అవి వెనక్కి వెళ్ళిపోతున్నాయి. అందుకే పాజిటివ్ థింకింగ్ మీకు వెరీ ఇంపార్టెంట్. యూనివర్స్ సహాయం కూడా 100% మీకు అందుతుంది. మీ రిలేషన్ విషయం అవ్వచ్చు, లేదంటే కెరియర్ విషయం, ఏదైనా కూడా ఎక్కువగా ఊహించుకోవడం వల్ల మీరు ఎక్కువగా స్ట్రగుల్ అవుతున్నారు. ముందు వాటి నుంచి బయటకు వచ్చి ప్రాక్టికల్గా ఆలోచించండి. ప్రాక్టికల్గా ఆలోచించడానికి ట్రై చేయండి. రియాలిటీని చూడండి. 9 ఆఫ్ కప్స్ వచ్చిందంటేనే మీరు ఏది కోరుకున్నా అది జరుగుతుంది అని అర్థం. ఈ కోరికలు విస్ఫుల్ అవుతాయి. అలాగే యూనివర్స్ ఏం చెప్తున్నారో తెలుసుకోవచ్చు. ఓకే, మీకు ఫిబ్రవరి మార్చి లోగా ఈ సమస్యలన్నీ తీరిపోయే అవకాశం అయితే ఉంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తులకు దూరంగా ఉండండి, లేదంటే మళ్ళీ మీకు బ్రేక్ రావచ్చు మీ లైఫ్లో అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారు. ఎవరితోటి కూడా డిస్కషన్స్ చేయొద్దు, ఎవరితోటి కూడా డిస్కషన్స్ పెట్టుకోవద్దు. మీ లైఫ్లో అయితే సక్సెస్ అయితే ఉంది అని చెప్పి యూనివర్స్ కూడా చెప్తున్నారు. యూనివర్స్ కూడా మీ లైఫ్కి అయితే పరిష్కారం అయితే చూపిస్తారు. చెప్పాను కదా టైము ఫిబ్రవరి ఆర్ మార్చి. ఈలోగా మీ సమస్యలకైతే పరిష్కారం అయితే దొరుకుతుందంట. బేబీ పింక్ కలర్ రోజ్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో ఇప్పుడు మీకు ఈ రీడింగ్ మీ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ యూనివర్స్ పరిష్కారం చేస్తుందా లేదా ఈ రీడింగ్లో అయితే తెలుసుకోవచ్చు. ఈ కార్డ్స్ చూస్తుంటే మీరు చాలా నెగిటివ్ థాట్స్తో ఉన్నట్టు కనిపిస్తుంది, చాలా నెగిటివ్ ఎనర్జీలో ఉన్నట్టు తెలుస్తుంది. ప్రజెంట్ మీరు ఉన్న సిచ్యువేషన్ నుంచి బయటికి రావడానికి మీ చేతుల్లో లేదు అని ఖచ్చితంగా అయితే తెలుస్తుంది. ఫ్యామిలీ విషయం అవ్వచ్చు, మరి ఏదో ఒక రిలేషన్ వల్ల మీరు ఎక్కువగా సఫర్ అవుతున్నారని తెలుస్తుంది. ఖచ్చితంగా మీరు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో స్టక్ అయితే ఉన్నారు. మీరైతే ఎక్కువగా ఫ్యామిలీతో పాటు అదర్ రిలేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. మీరు ఏ విషయంలో సఫర్ అవుతున్నారో అది మీకే తెలియాలి. అంటే ఫ్యామిలీ కోసమా వేరే రిలేషన్ విషయంలోనా, అది ఎలాంటిదైనా అవ్వచ్చు, సఫర్ అయితే అవుతున్నారు మీరు. ఎక్కువగా కెరియర్ కంటే రిలేషన్ ఎక్కువగా కనిపిస్తుంది. మీ రిలేషన్ బ్రేక్ అవ్వడం వంటిది ఏదో జరిగింది పాస్ట్లోని. మీ పర్సన్ లేదా మీరైనా ఫ్యామిలీనా లేదా రిలేషనా ఏది డిసైడ్ అవ్వాలో తెలియని సిచ్యువేషన్లో ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ మీరున్న సిచ్యువేషన్ బట్టి యాక్షన్ తీసుకోకపోవడం మంచిది, ఎందుకంటే ఎనర్జీస్ అనేవి చేంజ్ అవుతాయి. మీరు ప్రజెంట్ సైలెంట్గా ఉండడమే మంచిది. అంటే యూనివర్స్ పెండింగ్లో పెట్టింది, అది డివైన్ టైం అని అర్థం చేసుకోండి. మీకు యూనివర్స్ హిట్ అయితే ఇస్తుంది. అంటే ఫెదర్ కనబడటం, లేదంటే యూనివర్స్ నెంబర్స్ కనబడడం, యూనివర్స్కి సంబంధించిన కళలు రావడం వంటివి అయితే జరుగుతాయి. అలాంటప్పుడు ఏ విషయంలో అయినా ఒక స్టెప్ ముందుకైతే వెయ్యొచ్చు అని అర్థం చేసుకోండి. మీకు అలా కళలు వచ్చినా, లేదంటే యూనివర్స్కి సంబంధించిన ఏవైనా సిగ్నల్స్ మీకు వచ్చినప్పుడు అవి మీకు తెలుస్తుంది. అలాంటప్పుడు మీరు ఏ విషయంలో అయినా ఏదైనా స్టెప్ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు అప్పుడు స్టెప్ తీసుకోండి. ప్రజెంట్ అయితే అలా చేయొద్దు అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారు. ఎందుకంటే ప్రజెంట్ మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయాలి అని చెప్పి అనుకుంటున్నట్టుగా ఇక్కడైతే కనిపిస్తుంది. బట్ మీరైతే అలా చేయొద్దు. వాట్ ఎవర్ నాకు ఏదైనా పర్వాలేదు అనుకుని యాక్షన్ తీసుకోవద్దు. ఎందుకంటే మీరు ఏదో ఒకలా ఈ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ చేసుకోవాలి అని చెప్పి అనుకోవద్దు. యూనివర్స్ మీకు సైన్ ఇస్తుంది.
మీరు కంగారు పడొద్దు అని చెప్తున్నారు యూనివర్స్ అయితే. మీ లైఫ్‌లో ఉన్న సిట్యుయేషన్స్ చేంజ్ అవుతాయి. యూనివర్స్ ఎప్పుడైతే మీకు సైన్ ఇస్తారో అప్పుడే మీరైతే యాక్షన్ అయితే తీసుకోండి. అది రిలేషనా లేదంటే ఫ్యామిలీయా? ఎక్కువగా అయితే నాకు రిలేషనే ఎక్కువగా కనిపిస్తుంది. అందుకని అప్పుడు మీరు యాక్షన్ అయితే తీసుకోండి. కంగారు పడొద్దని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారు. అలాగే యూనివర్స్ మనకి మెసేజ్ ఇస్తున్నారో తెలుసుకోవచ్చు. మీరు ఎక్కువగా పాజిటివ్‌గా ఉండడానికైతే ట్రై చేయండి. మీరు ఏ విషయమైనా కామ్‌గా ఉండండి. జెంటిల్‌మెన్‌గా ఉండడానికైతే ట్రై చేయండి. మీరు అనుకున్న లైఫ్ అయితే వస్తుంది మీకు. మీ లైఫ్ అయితే చేంజ్ అయితే అవుతుంది. మీ లైఫ్‌లో మీరు ఏదైతే కావాలి అని చెప్పి అనుకుంటున్నారో, ఆ లైఫ్ అయితే మళ్ళీ మీకొస్తుంది. ఆ లైఫ్ అయితే మీరు పొందబోతున్నారు. అది ఫ్యామిలీ అవ్వచ్చు, లేదంటే రిలేషన్ గ్రోత్ అవ్వచ్చు. ఏదైనా కూడా మళ్ళీ మీ లైఫ్ అయితే తిరిగి మీ చేతికైతే వస్తుంది. చేంజ్ అయితే అవుతుంది మీ లైఫ్ అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారు. ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఈ రీడింగ్ జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ రెజొనేట్ అవ్వకపోవచ్చు. ఎంతమందికి రెజొనేట్ అయిందో నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంతమంది చూసే అవకాశం ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.